Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. Fear not, for I am with you. ది బుక్ ఆఫ్ ఐసైయా చాప్టర్ 43 వర్సెస్ 5. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, దేవుడు గతించిన కాలమంతయు కూడా దేవుడు తన రెక్కల చాటున మనలను భద్రంగా కాచి కాపాడి మరి యొక్క నూతనమైన దినములోనికి దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టి తన యొక్క కృపతో తన యొక్క కాపుదలతో దేవుడు మనలను ఆశీర్వదిస్తూ మరి దేవుడి దినమున ఈ వాగ్దానం చేస్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడి దినమున వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహామునకు తోడై ఉన్న దేవుడు, ఇస్సాకునకు తోడై ఉన్న దేవుడు, మోషేకు తోడై ఉన్నటువంటి దేవుడు మనతో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మన యొక్క ప్రతి అవసరము వెనుక దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ దినమున మనకు ఏది కావాలో దేవుడు మనకు దయచేస్తాడండి. అడిగిన ప్రతి దానికి దేవుడు మనకు తోడుగా అండగా ఉంటాడు. భయపడొద్దంటున్నాడు, ముందుకు సాగిపోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క కృప కాపుదల మనకు వెన్నంటే ఉంటుంది. కనుక దేవుడి వాగ్దానమును మరి మన జీవితాలలోనూ మన యొక్క ప్రతి కుటుంబ జీవితాలలో దేవుడు తోడై ఉండి నడిపించి మనం చేసే ప్రతి పని అంతట్లోనూ, ఉద్యోగ వృత్తిలోను, వ్యాపారంలోను, విద్యాభ్యాసాల్లోనూ, కూలి పని చేసుకునే వారినేమి, వ్యవసాయం పనులు చేసుకునే వారినేమి, వాహనాలు నడిపే వారినేమి, దేవుడు వారందరికీ దినమున తోడై ఉండి వారి జీవితాలలో ప్రతి అవసరమును తీర్చి ధైర్యమును కలుగ చేసిన దేవుడు మనకు కూడా ఈ దినమున తోడై ఉన్నాడు. కనుక ఎవరు కూడా భయపడవద్దు. దేవుడే మనకు తోడై ఉన్నాడని నమ్మి విశ్వసించి దేవుడి వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా, మరి యొక్క నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ తోడుకొని తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ దినమున ఈ వాగ్దానమును మా జీవితాలలో నెరవేర్చండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యము నెరవేర్చండి ప్రభా. నీ చిత్తానుసారమైన నడవడికను దయచేసి నీ జ్ఞానంతో నింపి ఈ యొక్క కృపా కాపుదలు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండనిమ్మని, ప్రతి ఒక్క కుటుంబ జీవితాలలో మేలైన ఆశీర్వాదాలతో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.